అనేక సార్లు చెప్తూ ఉంటాం, మరలా చెప్తున్నాను, మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ దేవుని సొత్తుగా మార్చబడుతుంది. మనలో ఆత్మ, శరీరము, మనస్సు, వీఆర్ ట్రై బీయింగ్. ఆత్మ, శరీరము, మనస్సు. మనం ఆత్మ యేసుతో నిబంధన చేయబడినప్పుడు యేసు సొత్తుగా మార్చబడుతుంది. రక్షించబడిన వ్యక్తి మరణిస్తే దేవునితో ఉంటాడు, యేసుతో ఉంటాడు. దేహం ఏమవుతుంది? యేసు ప్రభు చెప్పిన రీతిగా మన దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతుంది. ఆత్మ యేసు ప్రభు సొత్తు, మన దేహము పరిశుద్ధాత్మ ఆలయము. మన మనసు ఉంది. మన మనసు ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర ఉంటుంది. అదే పెద్ద గొడవ. అది ఇటు అటు పోయి ఉంటే బాగుండు. అది మన దగ్గర ఉంది. కారణం ఏంటంటే జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో. కోరుకునేది ఏది? ఈ మైండ్. సో వేర్ యూ హ్యావ్ టు డిసైడ్ దిస్ ఆర్ దిస్, దిస్ ఆర్ దిస్. ఇదా. ప్రతిరోజు ఒక చాయిసే, అవునే కదా? ప్రతి నిర్ణయం ఒక చాయిసే. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక చాయిసే. మనం ఏది కోరుకుంటున్నామో దాని ప్రకారమే జీవిస్తున్నాం, దాని ప్రకారమే అనుభవిస్తున్నాం. మనం అనేక సార్లు రక్షించబడినప్పుడు దేవన ఆత్మ నీ చేతులకు అప్పచెప్పాం కదా, అన్నీ మారిపోవాలి. ఆత్మ దేవుని చేతులకు అప్పచెప్పో, మనసు, బుద్ధులు మారాలి. బైబిల్ చూసినప్పుడు అంటే మనం గమనించవచ్చు, మనుషుడు మనసులో తలంచేది క్రియల్లో నిరూపణ అనేది బైబిల్ ఇస్ వెరీ ఎవిడెంట్. విచ్ మీన్స్ ఒక మనిషి ఏది కట్టాలన్నా ఏది చేయాలన్నా 2 సార్లు అంట. ఒకటి మైండ్లో, రెండోది క్రియల్లో. ఇంకో మాటలో చెప్పాలంటే ఇమాజినేషన్. ఈ మాట బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంటుంది. ఇమాజినేషన్ అంతా ఊహ. ఇలాగా దాని రియాలిటీ దింపేవాడు పర్ఫెక్షనిస్ట్. నేను ఏదైతే తలంచానో అది దించాలి. యు సీ, ఇమాజినేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. యేసు ప్రభు చెప్తాడు, నువ్వు ఇమాజిన్ చేసింది నువ్వు చేసేస్తావు. కాబట్టి నువ్వు చేసి ఫిజికల్గా చేసిన తర్వాత నువ్వు పాపి అని స్టాంప్ వేస్తాం కాదు, నువ్వు ఇమాజిన్ చేసేటప్పుడే పాపి అని స్టాంప్ వేసేయచ్చు. అదే యేసు ప్రభు చెప్తాడు, వ్యభిచారం చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పినది ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే యు ఆర్ ఇమాజినింగ్ దేర్, నువ్వు వ్యభిచారం చేసినట్టే. ఎందుకంటే నీ ఇమాజినేషన్స్ వేర్ ఇట్ విల్ లీడ్ యూ టు దోస్ కాన్సిక్వెన్సెస్. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఆర్ యువర్ ఇమాజినేషన్స్? కొంతమంది చూడండి, చంపేరా అండి, కత్తిచ్చే చంపేస్తావు. అవును, చంపేయాలని మనసు వచ్చినోడికి రేపు దగ్గర పెట్టు. దట్ ఇస్ సింపుల్. ఇట్ ఇస్. ఎవడు తెక్క పుట్టి కత్తి తీసుకుని చంపాడు? మైండ్లో లీష్ అయిపోయాడు, అన్లీష్డ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో మీ తలంపులో అదుపులో ఉన్నాయా? మీ ఆలోచనలో అదుపులో ఉన్నాయా? ఈరోజు యవనస్తుల్ని అపవాది పట్టే నెంబర్ 1 ట్రాప్ ఏంటి తెలుసా? ఇమాజినేషన్స్. కలల్లో వస్తాడంట, జాగ్రత్త. దేవుడు నాకు అబ్బాయిని చూపించాడు. దేవుడు చూపించాడా? దయ్యం చూపించాడా? జాగ్రత్త, పరీక్షించు. బీ కేర్ఫుల్. దేవుని పేరులోనే వస్తాడు, వాడు వెలుగుదోత వేషం వేసుకుని వస్తాడంట, జాగ్రత్త. నీ మనసులోకి వచ్చే ప్రతి తలంపుని చెరపట్టాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. నీ తలంపు, ఇదిగో పలానా చేద్దాం, అది దేవుని తలంపా? చెరపట్టు. ఆయన చిత్త ప్రకారము మలచవలసిన బాధ్యత ఎవరిది? మీదే. దేవుడు చేయడంట. నీ మైండ్లోకి వచ్చే తలంపుని చెరపట్టి, ఇది దేవుని చిత్తమా? ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈరోజు మెసేజ్ టాపిక్ అయితే కదా, మారదలుచుకుంటున్నారా? మారాలంటే చేయాల్సింది మీరే. దేవా చేసేయని ప్రార్థన చేస్తాను. దేవా చేసే కాదు, ఆర్ యూ విల్లింగ్ టు డూ? ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్? డూ యూ వాంట్ బిల్డ్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్యూచర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్త ప్రకారం మలుచుకుంటానికి ఆశపడుతున్నారా? దేవుని వాక్యం చూసినప్పుడు మనం గమనించవచ్చు, అపవాది చేయగలిగిందంతా మన మైండ్లోకి దూరి మన మైండ్లో వాడు చెరపడతానని చూస్తాడంట. అక్కడ పడిన వ్యక్తి జీవితంలో పడిపోతాడంట. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనుషుడు శోధించబడటానికి కారణం ఏంటి? తన కపటి ఇచ్చలో, తన హృదయ ఇచ్చ వాంఛలో,
నువ్వు దేన్ని బట్టి శోధించబడుతున్నావు అంటే నువ్వు ఏదైతే కోరుతున్నావో దేవునికి విరోధమైంది అదే నీ ముందుకు తీసుకొచ్చి శోధిస్తున్నాడంట. ఐయామ్ ఆస్కింగ్, హౌ ఇస్ యువర్ మైండ్? మీ హృదయం ఎలాగుంది? మీ మనసు ఎలాగుంది? మీ మనసులో నిజంగా ఫలించే జీవితం కలిగి ఉన్నారా? ఫలించే సాక్షులుగా ఉన్నారా? బైబిల్లో చూసినప్పుడు మనం గమనిస్తామండి, ఒక మనిషి మనస్తత్వం ఎలాగుందో దాని ప్రకారమే తన జీవిత విధానం ఉంటుంది. ఇది సైకాలజిస్ట్ కూడా చెప్తా ఉంటారు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అనుకుంటానండి, గబ్బులో బ్రతికే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అమెరికాలో మంచి ఒక అపార్ట్మెంట్లో, మంచి లగ్జూరియస్ అపార్ట్మెంట్లో పెట్టు, ఏం చేస్తాడు? గబ్బు చేస్తాడు. ఎందుకంటే లొకేషన్ మారిందేమో, దేశం మారిందేమో, పరిస్థితులు మారేమో, బుద్ధి మారలే. తీసిన టవల్ ఎక్కడేస్తాడు? ఇక్కడ వేస్తా అలవాటు ఉంది, ఆ సోఫా మీద పడి. అక్కడికి వెళ్ళినా కూడా సోఫా మీద పడి. ఇప్పిన షూలు ఎక్కడ అక్కడ వేయి, ఒకటి ఇక్కడే ఈ సాక్స్లు అక్కడికి వేయి. ఆ దేశం వెళ్ళినా కూడా. సో దేశం కాదు ప్రాబ్లం. సో డోంట్ టెల్ మీ ఇట్ ఈస్ యువర్ సిచ్యువేషన్, నో ఇట్స్ యువర్ మైండ్. మనస్సు మారాలి. మనస్సు మారితే జీవితం మారుతుంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ మనస్సు మారిందా? లోక పద్ధతుల్ని మీరు విడిచిపెట్టారా? ఇందా చెప్పిన కోట్ ప్రకారం నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఇంకో మాట చెప్పాలంటే, ఒక మనిషి జీవితంలో మనస్సు మారిందనుకో, ద మైండ్ విల్ కంపెల్ హిమ్ ద చేంజ్. ఈరోజు చాలామంది ఎక్స్క్యూజ్, ఎందుకు నీ దేహం ఇలాగ ఉంది? నా దేహం ఇంతే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఇది కొంతమంది చూడండి, ఈ ఒబేస్ ఉన్నవారు సడన్గా దే విల్ మేక్ ఎ ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళని? సడన్గా 100 కిలోలు తగ్గిస్తారంట, 50 కిలోలు తగ్గిస్తారంట. అంతవరకు చేయనోడే అప్పుడు మాత్రం ఎలా జరిగింది? ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్న ముందు మైండ్ ట్రాన్స్ఫర్మ్ అయింది. నేను ఇంకా ఇలాగ ఉండను, నేను ఇలాగ బుల్లి అవ్వను, నా దేహం ఇలాగ ఇంకా నేను పాడు చేయను, నేను మారుతాను, నేను స్ట్రాంగ్ అవుతాను. అంటే మనసు మారితే మనుషుడు ఏ ఎక్స్టెంట్గానే వెళ్తాడంట. అందుకనే బైబిల్ చెప్తుంది, మరలా మనసు మార్చుకోండి అయ్యా. మనసు మార్చుకుని వాక్య సత్యాన్ని నమ్మి దాని ప్రకారము జీవించండి. దేవుని వాక్కుని ఆధారం చేయండి. ఎప్పుడో జ్ఞాపకం చేసుకోండి, మన మనస్సు, ఆర్ మైండ్ ఈజ్ అ ఫర్టైల్ గ్రౌండ్. మంచి నేల. కొన్ని విత్తనాలు విత్తాలంటే కొన్ని రకాల మట్లు ఉండాలి. కానీ ఈ మైండ్లో మాత్రం ఏ విత్తనాన్ని విత్తించద్దా. అందుకని యవనస్తులు చూడండి, ఈరోజు సైకాలజిస్ట్ చెప్తారు, ఈరోజు ఈ యవనస్తులు గంట టెంపరరీ సాటిస్ఫాక్షన్స్. సడన్గా ఒకరోజు ఏదో ఫోన్ చేస్తాడు ఒక కొట్లో, నాకు ఈ ఐఫోన్ కావాలి, నాకు ఈ ఐఫోన్ కావాలి, నాకు ఆ మనిషి చేశాడంటే తన వెబ్ హిస్టరీ చూడు, మొత్తం ఐఫోన్ గురించి ఉంటుంది. ఆయన సర్చింగ్లు చూడు, దాని గురించి ఉంటుంది. ఆ యూట్యూబ్ వీడియోలు చూడు, దాని గురించే ఉంటుంది. అంటే ఐఫోన్ అనేది ఒక ఉదాహరణ చెప్పాను. కొంతమందికి కొంతమందికి బట్టలు, కొంతమందికి బైకు, కొంతమందికి పలానా, ఇంకా కొంతమంది ఏమనుకుంటారు పెన్ను. ఈ పెన్ ఏంటి, ఈ పెన్ ఇంకేంటి, ఈ పెన్ ఎట్లా ఉంటుంది. ఇట్స్ అన్ అబ్సెషన్. సరే, ఒక అబ్సెషన్ అయింది, కొనుక్కున్నాం, అయిపోయిందా? కొన్నదాని పని అయిపోయింది. 4 రోజులు మోజంట, పక్కన పోతుంది. నెక్స్ట్ ఇంకోటి వెతుకుతాం, నెక్స్ట్ టెంపరరీ అలాంటి వారి జీవితం ఎప్పటికీ స్థిరపడరంట. సైకాలజిస్ట్ క్లినికల్ టెస్టులు చూపిస్తాయి. బికాజ్ యూఆర్ లుకింగ్ ఫర్ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ దే ఆర్ ద పీపుల్ హూ డూ మోర్ ఆఫ్ వన్ నైట్ స్టాండ్స్. ఏ రిలేషన్షిప్లో ఉంటాం మేము ఇష్టపడరంట. వివాహం చేసుకుంటాం ఇష్టం, నాకు వద్దు పెళ్ళి, నాకు వద్దు, ఇవి అంటే మనం మేనేజ్ చేయలేము. 4 రోజులు ఈ అమ్మాయి, 4 రోజులు ఈ అమ్మాయి, 4 రోజులు ఈ అమ్మాయి, అయిపోయింది జీవితం. లెట్స్ గో ఆన్ టెంపరరీ. గ్రహిస్తలే, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు అగ్నిలో కాల్చుకుంటున్నావు. ఒక వ్యక్తికి మామూలుగా చెప్తారు, ఒక వ్యక్తి డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత డ్రగ్స్ ఆపటం కాదు, చిన్నది ఆపాలంట. ఆ కూల్ డ్రింక్, ఆ సాఫ్ట్ డ్రింక్ ఆపు. బికాజ్ స్టడీ చెప్తాను ఏంటంటే, ఒక సాఫ్ట్ డ్రింక్ నేను ఆపలేను అని చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తి డ్రగ్స్కి అలవాటు అయినాడు అనుకో, ఇది ఆపుతాడా? ఎప్పటికీ ఇది ఎక్స్పోజర్ రాలే. నీకు ఎక్స్పోజర్ కలిగితే ఇది దీనికి సేమే. కాబట్టి ఈ వ్యక్తికి తేడా లేదంట. దీనికి ఈయన బానిస, దీనికి ఈయన బానిస. మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి దేనికి బానిసలై ఉన్నారు?
వాట్ ఈస్ ద టెంపరరీ సాటిస్ఫాక్షన్స్, వాట్ ఈస్ ద థింగ్స్ దట్ యు ఆర్ బౌండ్. ఎందుకంటే ఈరోజు వాక్యం చెప్తారా, మారదలుచుకుంటున్నారా? ఎందుకంటే మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మారుస్తానికి నీకు సహాయం చేస్తాడు. మారాల్సింది నీవు చేసే నిర్ణయాలు. మీ నిర్ణయాలు బట్టే ఉంది మీ జీవితము. మీరు నిర్ణయాలు చేయాలి. లేదు, ఐ విల్ హ్యావ్ ఎ డిసిప్లైన్. బైబిల్ చెప్తుంది చాలా చక్కగా ఈ మాట. ఒక వ్యక్తికి డిసిప్లైన్ కలిగేంత వరకు కష్టమంట, కానీ డిసిప్లైన్ కలిగిన తర్వాత ఆ డిసిప్లైన్ లేకుండా బ్రతుకుతాం కష్టమంట. ఏంటి? ఆ డిసిప్లైన్ తరబీదు పొందేంత వరకు కష్టమంట, కానీ తరబీదు పొందిన తర్వాత ఆ తరబీదు లేకుండా బ్రతుకుతాం కష్టమంట. అందుకని బైబిల్ అంటుంది, బీ ట్రాన్స్ఫార్మ్డ్. మీరు డిసిప్లైన్లోకి రావాలి, మీరు క్రమశిక్షణలోకి రావాలి, దేవుని వాక్య పద్ధతి ప్రకారం బ్రతకాలి. అందులోకి వచ్చిన తర్వాత లోకంలాగా బ్రతుకుతా అసాధ్యం. అనేకసార్లు బైబిల్ వీళ్ళు చదివినప్పుడు వీరెందుకు మనలాగా బ్రతకలేదు, వీరెందుకు ఇలాగ మంచిగా బ్రతికారు? దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్. దే డిజైర్ టు ట్రాన్స్ఫార్మ్. నేను ఏదైనా మారాలంటే ఇది మారాలని మొదట పట్టు పెట్టారు. మిమ్మల్ని అడుగుతున్నాను, విశ్వాసాలకు మీ మొదటి పట్టు ఏంటి? మారాల్సింది. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నన్ను మార్చేయా, నన్ను మలచేయా అని ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే దేవా వాళ్ళు మార్చు, వీళ్ళు మార్చు, ఆ స్థితి మార్చు. లేదు, నీ నిర్ణయాలు బట్టి ఇవన్నీ నీవు మార్త అంతా మారిపోయింది. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, ఇఫ్ యూ కెన్ రియల్లీ చేంజ్ యువర్ మైండ్ విచ్ ఇస్ మేకింగ్ యువర్ చాయిస్, దేవుని వాక్య ప్రకారము మిమ్మల్ని మీరు మలుచుకుంటారు. నిజంగా మీరు ఆశపడితే దేవుడు మీ జీవితంలో ఆయన చిత్తాన్ని బయలుపరిచి, దేవుడు అనేక సార్లు తన చిత్తాన్ని అనేక మందికి బయలుపరచాడు. కారణం ఏంటంటే దేవుడి చిత్తం కూడా ఒక చాయిస్ అయిపోతుంది నీకు. దేవుడు ఎప్పుడైనా చిత్తం చూపించాడా? ఇట్ హ్యాస్ టు బి యువర్ ఓన్లీ హోప్, ఓన్లీ డిజైర్. అయితే మాత్రమే దేవుడు చిత్తాన్ని చూపిస్తాడు, లేకపోతే చూపిడు. ప్రభా, చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటుంది, ఇది చేయమంటావా అంటావా, దానికి దేవుడు చూపిడు. దేవా నువ్వేం చెప్తే అదే చేస్తాను, నీ కొరగా నేను వేచి ఉన్నా. అప్పుడు దేవుడు చూపిస్తాడు. నీ చిత్తం కమ్ విత్ బ్లాంక్ పేపర్, నాట్ విత్ ఫిల్డ్ పేపర్. దేవుని దగ్గరకు వచ్చి సైన్ పెట్టించుకుని ఆథరైజేషన్ చేయించుకోవాలని రావద్దు. బ్లాంక్ పేపర్తో వచ్చి నువ్వేం చేస్తావో చెప్పు ప్రభా, బికాస్ హీఈస్ ద మాస్టర్, హీ నోస్ వాట్ బెస్ట్ టు గివ్. మన జీవితంలో మనం చేసే నిర్ణయాలు బట్టి దేవుని వాక్యంలో చక్కగా ఈ మాట ఉంటుంది. ఈ మాటతో మన ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాము. దానియేలు 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు ధైర్యం తెచ్చుకుని శూర కార్యాలు చేస్తారంట. తమ దేవుణ్ణి ఎరిగిన వారు, ద పీపుల్ దట్ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. ఆ మాటకు అర్థం ఏంటి? తమ దేవుణ్ణి ఎరిగిన వారు, బ్రాకెట్లో రాసుకున్నవారు ఉంటే నాలెడ్జ్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు, యేసయ్యను నమ్ముతున్నాను అంటాం కాదు, యేసయ్యని ఎరిగి ఉన్నావా? తమ దేవుణ్ణి ఎరిగిన వారు, నాలెడ్జ్, గెయినింగ్ నాలెడ్జ్. వాక్యం చదువుతాం దూరంగా దేవుడు ఎవరో తెలుసుకుంటాం. కానీ మీకు మీరు పరీక్షించుకోండి, కనీసం ఒక రోజుకి ఒక్క అధ్యాయమైనా చదివే వారు ఇక్కడ ఉన్నారా? వద్దు, చేతులు ఎత్తొద్దున్నా. చదివోళ్ళు నేనున్నానంటారు, ఎత్తనోడు సంగతి చూసి నా గుండె పగులుతుంది, సిగ్గురా అనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవుడు అంటావు, వాక్యం కూడా చదవట్లే. ఏం చెప్పాలి? ఇంకా ఒక 10 నిమిషాల వాక్యం చదువుతావా? 3 అధ్యాయాలు అవుతాయి ఈజీగా. ఫ్లూయెంట్గా చదివిన వాడికి 3 అధ్యాయాలు 10 నిమిషాలు చదవచ్చంట. 10 నిమిషాలు కూడా టైం లేదు నాకు అంటావు. దేవుని దగ్గర టైం లేదు, ఎవడ కొరకు టైం పెడుతున్నావు? నీ కొరకు టైం పెడుతున్నావు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు, నాలెడ్జ్, బలము తెచ్చుకుని. బలం ఎప్పుడు కలుగుతుంది? ఎరుగుతాం బట్టి కలుగుతుంది. సో బలం తెచ్చుకుని ట్రాన్స్ఫర్మేషన్. ముందు బలం లేదు, ఆయనను తెలుసుకుంటాం బట్టి నీకు బలం కలిగింది. ట్రాన్స్ఫర్మేషన్. శూర కార్యాలు చేస్తారు, గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్, దట్ యాక్షన్. ఈరోజు మనుషుడు దేవుని తెలుసుకోకనా, బలము తెచ్చుకోకనా నేను గొప్ప కార్యాలు చేస్తానంట, ఫెయిల్యూర్ కలుగుతుంది. ఫూలిష్నెస్. దేవుని తెలుసుకుంటాను, యూ గెట్ నాలెడ్జ్. ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి, తెలుసుకుంటాం బట్టి, నీకు కలిగిన బలంను బట్టి, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో సాధ్యము. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని తెలుసుకోవాలని ఆశ ఉందా? వాక్యం చదవండి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. దేవుడు పెట్టిన 600 నియమాలు. thou shall not, 300. No thieves,
ఈ తెలుసుకోవడం బట్టి నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టి జీవితం ఏమవుతుందో యూ కెన్ గెస్. ఈరోజు చాలామంది 10 సంవత్సరాలు నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పంటే ఎంతమంది చెప్పగలుగుతారు ఇక్కడ? ఎందుకంటే ఇప్పటికే నువ్వు చేసిన నిర్ణయాలు బట్టి నీ లైన్ ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది. 10 సంవత్సరాలను మాట వాడతారు, ఎందుకంటే డెకేడ్, తరం, 1 డెకేడ్ వెళ్ళినప్పుడు మనుషుడు ఆయుష్ మహా ఎంత అంట? 70 లేకపోతే 80, 70, 80, 7 or 8 అంతే. సో 1 డెకేడ్, 10 years నీ జీవితం ఏముంటుంది? ఎందుకంటే సైకాలజిస్ట్ చెప్తారు, డాక్టర్స్ చెప్తారు, ఒక బిడ్డ జీవితం 10 లెక్కలో ఉంటుందంట. 10 సంవత్సరాల వరకు బిడ్డ బాలుడు, 10 నుండి 13 వరకు వెళ్ళిపోతున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. అక్కడ నుండి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి మారిపోయాడు. మరలా 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు వచ్చేటప్పుడు మారిపోయాడు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చి మారిపోయాడు. 40, 50, 60, 70 వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ మనుషుడి జీవితం చూస్తే మారిపోతా ఉంది. 10. మిమ్మల్ని అడుగుతున్నా, 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత మీ స్థితి ఇదే ఉందా? దెన్ యువర్ ఇన్ అ సీరియస్ ప్రాబ్లం. 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత నీ కుటుంబ స్థితి ఇదే ఉందా? వెరీ రాంగ్ చాయిస్. 10 సంవత్సరాలు డబుల్ అయిందా? 10 సంవత్సరాలు ట్రిపుల్ అయిందా? కొంతమంది తాత్కాలికమైన ఎక్స్పెన్సెస్ చూస్తారు, కానీ దే డోంట్ సీ ద లాంగ్ టర్మ్ రిజల్ట్స్. నథింగ్ కమ్స్ ఈజీ, నథింగ్ కమ్స్ ఫ్రీ. యోబు చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు కష్టపడకుండా దేవుడు ఏది చేయడు. ఇస్సాకు విత్తన ప్రతిదానికి 100 రెట్ల ఫలం. విత్తిన ఓడు కాబట్టి కోసాడు, దేవుడు పైనుండి వేసేలా. పాలు తేనె ప్రవహించే స్థలం వచ్చినప్పుడు నువ్వు ప్రయాసపడాలి, నువ్వు దున్నాలి, నువ్వు వెత్తాలి, నువ్వు కొయ్యాలి, నువ్వు తినాలి. ఈరోజు మనకు అడ్డంగా, ఈరోజు మనుషులు చూడండి, ఈ బెట్టింగ్ యాప్స్ వీటన్నిటికీ అడిక్ట్ అయిపోతావు. ఏంటి ఇది? నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అక్కడ 1000 రూపాయలు వస్తాయంట, కొట్టేద్దా? అడ్డంగా వచ్చింది అడ్డంగానే పోతుంది. అందుకని చూడండి, అడ్డంగా చేసినోడు ఎవడు బాగుపడినోడు లేడు. గడ్డిలాగా మొలుస్తాడంట, ఓ పచ్చకొచ్చిందంట పుస్తకం పోతాడంట. దట్ ఈస్ హౌ ద లైఫ్ ఇస్. గో రీడ్ ద హిస్టరీ, లుక్ ఎట్ ద పీపుల్ అవుట్ సైడ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన కొరకు రోషముతో, ఆయన చిత్తములో నా దేవుణ్ణి నేను ఎరుగున్నాను, నేను బలము తెచ్చుకుని సోరకార్యాలు చేస్తాను. ఒకటే అంటున్నానండి చివరిగా, మనము మారాలంటే మనల్ని మార్చేది పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనం మారగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలంటే పరిశుద్ధాత్ముడు ఎవరిని ఫోర్స్ చేయడు. పరిశుద్ధాత్ముడు రూడ్ కాదు, టఫ్ కాదు, స్ట్రిక్ట్ కాదు. ఈజ్ వెరీ ఫ్రిజైల్, ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆయన ఎలా చెప్పాలి, ఒక ప్రొఫెషనల్ అని చెప్పచ్చు. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీకు మాట మాత్రం తెలియజేస్తాడు. ఇది వద్దు, ఇది వద్దురా, ఇది వద్దురా, ఇది. కొంతమందికి అలాగ చెప్తా ఉంటానంట. అందుకే నేను సైకాలజిస్ట్ అంటారు, పిల్లలకి ఓవర్గా 10 సార్లు చెప్పకూడదంట. అట్లా అలవాటు అయినోడు అన్ని 10 సార్లు చెప్పించుకుంటాడంట. నువ్వు 10 సార్లు చెప్పి పెంచో, రేపు పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ఒక్కసారి చెప్పి అలవాటు ఏమవుతుంది? పంపలు అంటుకుంటాయి. ఆఫీస్లో చేరతాడు, 10 సార్లు చెప్పలేదు, ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది. అందుకని బిడ్డకు ఒక్కసారి చెప్పాలంటే చెప్పేటప్పుడు కూడా ఐ కాంటాక్ట్ పెట్టుకుని చెప్పాలంట. బిడ్డ ఎక్కువ బిజీగా ఉన్నాడా, భుజం మీద ఒక చెయ్యి వేయాలంట. భుజం మీద చెయ్యి వేసి కంట్లో చూసి చెప్పాలంట. 10 సార్లు చెప్పొద్దు, ఒక్కసారి చెప్పు. ఈరోజు మనం అన్నిటికి 10 సార్లు ఇరిటేషన్. పరిశుద్ధాత్ముడు 10 సార్లు చెప్పాడంట, అయ్యా ఇది వద్దన్న దానికి నువ్వు ఆయన్ని గౌరవిస్తే, పరిశుద్ధాత్ముడు చెప్పాడు కాబట్టి నేను చేయను. నో, యూ విల్ హియర్ హిస్ వాయిస్. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. ఆయన స్వరము వినదలుచుకున్న ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఎట్లుంటుంది అని అడగొద్దు, నీకు తెలుస్తుంది. యూ విల్ నో ఫర్ షూర్ ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ఆశపడి, దేవా నాకు నీ స్వరము వినిపింపజేయి, నీ చిత్తము నాకు తెలియజేయి, నీ ఆత్మ ద్వారా నా మాట్లాడు, నీ వెనక నుండి ఒక స్వరము వినబడుతుంది. యూ విల్ హియర్ ద వాయిస్ అండ్ యూ విల్ నో. యేసు ప్రభు చెప్పలేదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దే విల్ నో. మీకు నిజంగా చెప్తున్నాడు, దేవుని ఆత్మ సహాయానికి ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్, పరిశుద్ధాత్ముడు ఎలాగ ఉంటాడంటే హీ విల్ కమ్ ఇన్ యాజ్ ఎ ప్రొఫెషనల్.
బట్ ద మోర్ ఇంటిమేసీ దట్ యూ హ్యావ్, హీ విల్ బికమ్ ఎ ఫ్రెండ్. ఎత్తింది ఫ్రెండ్ గడాడు. ఆయన టచ్ మీ నాట్ లాగా వస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే, నేను పోర్ చేయను, నేను బాధ పెట్టను, నువ్వు నన్ను బాధ పెట్టద్దు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఆత్మను బాధ పెట్టద్దు, ఆత్మను ఆర్పకడి అంటే ఆర్పచ్చు అనమాట, బాధ పెట్టచ్చు అనమాట. అందుకని దేవుడు పెట్టద్దయ్యా. అదే యేసుప్రభు అంటాడు, మీరు తండ్రికి విరోధంగా పాపం చేస్తున్నాడు, కుమారుడికి విరోధంగా పాపం చేస్తున్నాడు, మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసిన వాడికి క్షమాపణ లేదు. అంటే అర్థం ఏంటి? నీ పాపాలను ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయనకి విరోధంగా నువ్వు లెగిస్తే ఇంకా నిన్ను ఎవడో ఒప్పింపజేస్తాడు? ఒక పాపిని పాపం నిమిత్తమై ఒప్పింపజేసేదే పరిశుద్ధాత్ముడు. ఆ పాపం నిమిత్తమై నిన్ను ఒప్పింపజేసేవాడిని నువ్వు తునీకరిస్తే హూ ఎల్స్ విల్ కన్విక్ట్ యూ? ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మారదలుచుకుంటున్నారా? మారదలుచుకుంటున్నారా? అడగండి దేవుడిని, దేవా నాకు సహాయం చేయి, నీ ఆత్మ ద్వారా నాకు సహాయం దయచేయి. నిజంగా నువ్వు మారదలుచుకుంటా అడగండి. దేవుడు నువ్వు మారినట్లుగా, అపవాది అంటాడు నువ్వు మారవు, నీ వలన అవ్వదు, నో నో నో, నువ్వు మారలేకపోతే దేవుడు నువ్వు మారతావని చెప్పాడు. దేవుడు చెప్పింది సత్యం. అపవాది అబద్ధకుడు, వాడు మోసపరుస్తాడు, నిన్ను కృంగదీసి నీకు చేతకన్నట్టుగా చూపిస్తాడు. బట్ మెనీ హ్యావ్ వాక్డ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. అదే హీబ్రూస్ 11 చదివి చూడాలి. వాళ్ళని చూసిన మనము, వాళ్ళని విన్న మనము, వారి గురించి తెలుసుకున్న మనము, యు హ్యావ్ హోప్. ఎప్పుడు అంటా ఉంటాం ఉదాహరణ, ఫస్ట్ టైం రే ఇది 100 కిలోలు ఇంతవరకు ఎవ్వడు ఎప్పుడు మోయలేదు అంటే ఎట్లా మోస్తావు నువ్వు? కొంతమంది నా వలన అవ్వదు, ఎందుకు మైండ్లో డిసైడ్ అయిపోయారు 100 కిలోలు నేను మోయలేను. కానీ బచ్చగాడు కూడా ఎత్తిసాడు రా, ఇదన్నా ఎట్లా ఎత్తుతావు? అయితే నేను ఎత్తుతాను. ఇట్ ఈస్ దట్ ద ఇంప్రెషన్ దట్ యు క్రియేట్ ఇన్ యువర్ మైండ్. నేను మారతా, నా వలన అవుతుంది, దేవుడు జరిగిస్తాడు, నాకు పరిశుద్ధాత్మ సహాయం ఉంది. నమ్మితే, సమర్పించుకుంటే, లోబడితే ప్రతి ఒక్కరిని దేవుడు మారుస్తానికి ఆశపడుతున్నాడు అండి. దయచేసి స్థలంలో ఉంచుతాము. దేవా నన్ను మలచయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను సరిదిద్దయ్యా. కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితుల్లో, కోపపు పరిస్థితుల్లో, అపవాది కలుగు చేసే ఆ మైండ్ సెట్స్లో, దేవా అలవాటులో నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతున్నాయేమో కానీ దేవా నన్ను విడిపించు ప్రభా. నీ వెలుగు నా జీవితంలో దయచేయి, నా జీవితాన్ని వెలిగించు ప్రభా. నా జీవితంలో నీ వెలుగు ఉండాలి ప్రభా. అడగండి, నోరు తెరిచి దేవుణ్ణి అడగండి, నా జీవితంలో నీ వెలుగును ప్రకాశింపజేయ. గివ్ మీ లైట్ లార్డ్. నాకు వెలుగు అంటే ఏది సరో ఏదో తప్పో సరైన నిర్ణయాలు చేయగలుగుతాను కదా ప్రభా. దేవా నా జీవితంలో కావాల్సిన నీ వెలుగు నాకు ఆ జీవితంలో దయచి. నా జీవితంలో దారి గమ్యము నీవే కదయ్యా. నా జీవితాన్ని చిగురింపజేయగలిగింది నీవే కదా ప్రభా. చీకట్లో ఉన్నవారికి, మరణ ఛాయల్లో ఉన్నవారికి వెలుగుగా నువ్వు వచ్చావు కదయ్యా. మమ్మల్ని వెలిగించేదేవా, నన్ను వెలిగించు ప్రభా. దేవా నన్ను సిద్ధపరిచయ్యా, నన్ను బాగు చేయ్యా. మారాలని ఆశ కలిగి ఉన్న నన్ను మార్చు ప్రభా. నా బ్రతుకుని మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా కుటుంబ పరిస్థితిని మార్చయ్యా. నాలో మార్పు కలగాలని ఆశపడుతున్నాను. జయము కలిగిన జీవితం, సమాధానం కలిగిన జీవితం నా జీవితంలో నీవే కార్యము జరిగించు ప్రభా. సమాధానకర్త అయిన దేవా, ప్రతి ఆందోళన, ప్రతి కలవరం నాలోండి తీసివేయ దేవా. నా జీవితంలో నీవు 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 కార్యము చేయాలి. నా జీవితంలో నీవు కార్యము చేయాలి ప్రభా. నా జీవితంలో కావాల్సిన సహాయం దయచే. నా జీవితంలో నీవు ఆదరణ దయచే ప్రభా. నా చేయి పట్టుకో ప్రభా. దేవా నీవు కాకపోతే నా జీవితంలో కార్యం జరిగిస్తానికి అవకాశం లేదయ్యా. నా అంతటా నేను చేయగలిగింది కాదు ప్రభా, నాకు నువ్వు కావాలి ప్రభా. బ్రతుకులను మార్చే దేవుడు నీవే, స్థితిగతులను మార్చే దేవుడు నీవే, చేదుని మారాగా మధురంగా మార్చే దేవుడు నీవేనయ్యా. చేదైనా మారాన్ని మధురంగా మార్చే దేవా, నా జీవితంలో ఉన్న చేదుని తీసివేయ్యా. రిమూవ్ ఆల్ బిటర్నెస్ అవుట్ ఆఫ్ మై లైఫ్ లార్డ్. రిమూవ్ ఆల్ బిటర్నెస్ లార్డ్. నాలో చేదు ఉండనవద్దయ్యా, చేదు ఉండనవద్దు.
ప్రభువా, నీ వెలుగు నా జీవితంలో ప్రకాశింపజేయ. నీ సమాధానం నాకు అనుగ్రహించు ప్రభువా. సమాధానం కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితం, ధైర్యం కలిగిన జీవితము నాకు అనుగ్రహించు ప్రభువా. దేవా, వేడుకుంటున్నాను, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా. వేడుకుంటున్నానయ్యా, నీ నెమ్మదిని వేడుకుంటున్నాను ప్రభా. వేడుకుంటున్నాను, నీ జయాన్ని వేడుకుంటున్నాను. ఈరోజు నా స్థితి నాకు అర్థం కాకపోవచ్చేమో, ఈరోజు నా జీవితం నాకు అర్థం కాకపోవచ్చేమో, ఈరోజు మేబీ ద ట్రూత్ సీమ్స్ టూ కాంప్లికేటెడ్. లార్డ్, నీ ఆత్మద్వారంగా ఒక్కొక్క అడుగుగా నీకు దగ్గరగా చేర్చుకున్న దేవుడు అయ్యా. నీ దగ్గరగా నన్ను చేర్చుకో ప్రభా. నీ స్వరూపంలో నన్ను మలచు ప్రభా. నీ సాక్షిగా నన్ను చేయి ప్రభా. అడుగుతారా? దేవుని అడుగుతారా? మారదలుచుకున్న వారు అడగండి, మారాలన్న ఆశ ఉన్నవారు అడగండి. దేవా, నీ వెలుగు నాకు కావాలి, నీ వెలుగు నాకు కావాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఆదుకున్న దేవుడు నీవే, ఆదరించిన దేవుడు నీవే, బలపరిచి నిలబెట్టే దేవుడు నీవే. నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఎవరిని నిల్చున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఇంకా నువ్వు రక్షించబడిన వారిని చూడు ప్రభా. కృపాకాలం దాటిపోతానే ముందే, వారి జీవితంలో నువ్వు ఇచ్చిన సమయం దాటిపోతానే ముందే, నేను సొంత రక్షణగా అంగీకరించి నీ మార్గంలో నడిచి వారి జీవితంలో నువ్వు ఉద్దేశించిన గొప్ప కార్యాలు అనుభవించే వారికి చెందడు. ఏ పాపానికి, ఏ చీకటికి, ఏ శాపానికి అధికారం ఉండనవద్దు. ఏ దోషములకి మా పైన అధికారం ఉండనవద్దు. ప్రతి పితల దోషములు కొట్టివే ప్రభా. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని కొట్టివే ప్రభా. క్షమించయ్యా దేవ. మాకు కలిసిన విడుదల, నెమ్మది కూడా ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ్యా. నేను మారదలుచుకుంటున్నాను ప్రతి ఒక్కరిని మలచేయ పరమ కుమారి మలచయ్యా. మమ్మల్ని మలచి నీకు అంగీకారంగా, నీకు ఇష్టంగా మమ్మల్ని చేయమని విత్తన వాక్యాన్ని ముద్రించి ఈ బల కార్యక్రమాన్ని దీవించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.